జననాయకన్ ట్రైలర్ అయితే వచ్చింది. ఈ జననాయకన్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే కొంచెం కామెడీగానే అనిపించింది. కామెడీ అంటే ట్రైలర్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కామెడీ ఎందుకు అనిపించిందో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు కంటెంట్లు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఈ జననాయకన్ మూవీ అనేది మన నేలకొండ భగవంత్ కేసరి మూవీ యొక్క డబ్బింగ్ అనేసి నేనైతే గట్టిగా నమ్మే ఉన్నాను. ఇన్ని రోజులు కొంచెం డబ్బింగ్ మూవీ అయినా కూడా కొంచెమైనా చేంజెస్ ఉంటాయి కంపల్సరీ. ఎక్కువ ఈ స్టోరీ భగవంత్ కేసరి లాగే ఉంటుందో లేదంటే కొంచెం చేంజ్ చేస్తారో అనేసి కొంచెం ఫీలింగ్ ఉంది. లేదంటే ఒకవేళ ఇవన్నీ రూమర్స్ ఏమో మనకు భగవంత్ కేసరి మూవీ ఇప్పుడు రావట్లేదేమో అని కూడా, అంటే భగవంత్ కేసరి మూవీని ఇప్పుడు డబ్బింగ్ చేయట్లేదని కూడా ఒక డౌట్ అయితే ఉండేది. కాకపోతే ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత అన్నీ క్లియర్ కట్గా క్లారిటీగా అయితే అర్థమైపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ అన్నట్లే అనిపించింది నాకు. ఎందుకంటే ఆ లొకేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎట్లన్నా ఖచ్చితంగా లొకేషన్ అన్నా చేంజ్ చేయాలి కదా. యాజ్ ఇట్ ఈజ్ ఆ ట్రైలర్లో ఒక్కొక్క షాట్ చూస్తూ ఉంటే మరీ యాజ్ ఇట్ ఈజ్గా దింపేశారనిపించింది. లొకేషన్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయనేసి నాకైతే గట్టిగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయని మీకు అనిపించుంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అయితే ఈ భగవంత్ కేసరి ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం స్కేల్ అయితే పెంచారు. బడ్జెట్ కూడా ఎక్కువే కదా, మన దళపతి గారు హీరోగా చేస్తున్నప్పుడు కొంచెం బడ్జెట్, హెవీ బడ్జెట్ పెట్టి కొంచెం స్కేల్ పెంచి కొంచెం రాజకీయం గురించి అయితే కొద్దిగా యాడ్ చేశారనేసి అయితే ఎక్కువగా అనిపిస్తుంది. మన నేలకొండ భగవంత్ కేసరి మూవీలో అయితే ఆ రాజకీయ నాయకుల్ని కొంచెం కామెడీ వేలో అయితే, ఫన్నీ వేలో అయితే చూపించారు. ఇంకా ఈ మూవీలో ఎలా చూపిపోతున్నారు అంటే, మన దళపతి గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ రాజకీయ అంశాలు కూడా దీంట్లోకి ఏమన్నా వచ్చి కలవబోతున్నాయా అనేసి అయితే నాకు కొంచెం డౌట్ అయితే ఉంది. దాన్ని కూడా దీంట్లో కలుపుకుంటారనేసి నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నదో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే. ఇంకా ఈ ట్రైలర్ విషయానికి వచ్చేసి ట్రైలర్ అయితే చాలా బాగానే కట్ చేశారు. మన నేలకొండ భగవంత్ కేసరి యాజ్ ఇట్ ఈజ్ ట్రైలర్ అయితే ఆ లొకేషన్ నాకు ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది భగవంత్ కేసరిలో, బ్రో ఐ డోంట్ కేర్ అనేసి, అలాంటి సేమ్ లొకేషను, సేమ్ ఫైటు, సేమ్ ఎలివేషను, యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ అనుకోండి. ఆ విధంగా అనిపించింది ఆ ట్రైలర్లో ఆ సీన్ వరకు. ఇంకా మన విజయ్ క్యారెక్టర్ నేమ్ కూడా చేంజ్ లేదు భయ్యా, మన శ్రీలీల గారు విజయ్ అనే క్యారెక్టరైజేషన్ చేశారు. అదే క్యారెక్టర్ని అదే విధంగా, అదే పేరు, యాజ్ ఇట్ ఈజ్ ఒకే పేరు, అదే విధంగా గెటప్, అదే కాస్ట్యూమ్స్, అదే ఫోబియా. దీన్ని ఎలా చూపిపోతున్నారో అనేసి ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు. ఇంకొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. చూద్దాం, సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది, దానికి దీనికి చేంజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మన ఛానల్లో రివ్యూ అయితే కంపల్సరీగా వస్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా నేను రివ్యూ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ జనవరి 12న అయితే రిలీజ్ అవుతుంది. ఈ జనవరి 12న నేను కంపల్సరీ ఈ మూవీకి వెళ్తాను. మనశంకర్ వరప్రసాద్ కూడా అదే డేట్కి అయితే రిలీజ్ అవుతుంది. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి అయితే ప్రీమియర్స్ ఉంటాయంటున్నారు. ప్రీమియర్స్ ఉంటే ముందు రోజు నైటే వెళ్ళి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అంతా మన ఛానల్లో అయితే ఖచ్చితంగా రివ్యూ అయితే వచ్చేస్తుంది. ఈ నేలకొండ భగవంత్ కేసరికి అయితే ఖచ్చితంగా, జననాయకన్ మూవీకి అయితే ఖచ్చితంగా నేను 12న అయితే వెళ్ళి 12th ఈవినింగ్ అంతా లేదంటే నైట్కి అంతా కంపల్సరీ మన ఛానల్ అయితే రివ్యూ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఇయర్లో నేను రెజల్యూషన్ అయితే పెట్టుకున్నాను, కంపల్సరీగా మన ఛానల్ని 1000 సబ్స్క్రైబర్స్కి తీసుకెళ్ళి ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలని. మీరు అనుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో మీ. కొంచెం సపోర్ట్ చేస్తే మన రెజల్యూషన్ అయితే రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.